ప్రిట్టి ప్రిట్టి మా చిట్టి తల్లి మా హీరోయిన్ వాసవి గణేశన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో ముందుగా మా మూవీకి ఇంత లవ్, ఇంత సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి బుక్ మై షో అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్స్, నా సిస్టర్స్, నన్ను ఇష్టపడుతున్న నా క్యూటీ పైస్ అండ్ నన్ను తిట్టుకుంటున్న మై డార్లింగ్స్ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన హుషారు పిట్టలు మూవీ కొన్ని చోట్ల మిమ్మల్ని కేకలు పెట్టిస్తుంది, కొన్ని చోట్ల నవ్విస్తుంది, ఇంకొన్ని చోట్ల మొత్తం ఎంజాయ్మెంట్గా ఫీల్ అయితే ఇప్పిస్తుంది. కానీ మొత్తానికి మీరు థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మనసు మాత్రం కదిలిస్తుంది. నేను ఇదొక్కటి చెప్పాలనుకుంటున్నా. అండ్ నేను ఇది కూడా ఇంత కాన్ఫిడెంట్గా మళ్ళీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఒక 2 days బ్యాక్ సేమ్ ఇక్కడే ప్రీమియర్ వేశారు. సేమ్ మీరు కూర్చున్నారు కదా, అక్కడే ఎవరికీ తెలియకుండా మా అన్నయ్య టీషర్ట్, మా అన్నయ్య క్యాప్ పెట్టుకొని ఎవరికి తెలియకుండా సైలెంట్గా మూవీ మొత్తం చూశాను. నేను ఎందుకు చూశానంటే అసలు ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందా లేదా, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని తెలుసుకుందామని నేను సైలెంట్గా మూవీ మొత్తం చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే అందరి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. మీరు కూడా అందరూ రేపు August 15 థియేటర్స్కి వెళ్ళండి, ప్లీజ్ అందరూ వెళ్ళండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, మీ అందరి గుండె కదులుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాసవి. అండ్ ఇప్పుడు మా హీరో అంష్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. స్టేజ్ చాలా హెవీ అయిపోయింది, అసలు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. బట్ స్టిల్ చిన్నప్పటి నుంచి మనము ఒకటి ఇంటొచ్చాం కదా, గాజులు పలిగినా లేకపోతే మనం కళ్ళు కొట్టుకున్నా ఏదైనా మంచి జరుగుతుందని నమ్ముతాం. సో మేము వదిలిన టీజర్కి ఇంకా పాటలకి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దాంతో గాజు లాంటి మనసు ఇరుగుతుంది. ఇంకా అసలు పెద్దవాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు నాన్న, అసలు ఇదేనా సినిమా, ఇంత చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నావు, చెత్త సినిమా అంతా అంటూ ఉన్నారు. బట్ ఓకే చలో సమ్హౌ ఎవ్రీవన్. సార్ ఓకే 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 అదే. సో గుండె కొంచెం కొట్టుకుంటుంది. సో ఇదంతా 15th August రోజు ఏదైనా మంచి సూచన అని మేమందరం నమ్ముతున్నాము. సార్ అచ్చా ఓకే, ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినా కానీ బాణన్న వెళ్ళిపోయిందా? అచ్చా ఓకే, అంటే మా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు అతను. బట్ ఓకే, ఎనీవేస్ అన్న. సో 15th Augustకి మేము మా హుషారు పిట్టల్ సినిమాతో వస్తున్నాము. లాస్ట్ టొంగ సాంగ్ ఈవెంట్కి అన్నాం కదా ఒక డెటాల్తో వస్తున్నామని. సో అందరూ మీ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్గా మార్చేలా చేస్తుంది మా సినిమా. ఇంకా ఈరోజు నుంచి బుక్ మై షోలో మీకు టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ అట్ ద ఎండ్ ఐ జస్ట్ వాంట్ సే దట్ అందరూ అంటుంటారు దట్ నువ్వు నీ పని చేయి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేసాయి. ఈ చెయ్యి నేను పైకి చూపి అన్న, ఈ చెయ్యి నేను మీ అందరికి చూపిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఆశీర్వాదిస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని నమ్మేలా మీరు అందరు చేస్తారు. సో ఐ హోప్ యూ ఆల్ విల్ గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ అ మూవీ. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. అందుకే మీ స్పీచ్ మధ్యలో కూడా భగవంతుడు బ్లెస్సింగ్ ఇచ్చారనమాట అలా ఆ రింగ్ టోన్ తోటి. ఎస్ అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో పేరులోనే విజనరీని అండ్ అలానే విక్టరీని పెట్టుకొని ఉన్నారు. ఐ థింక్ అదే వెంకటేష్ గారు అసోసియేట్ అయిన రామానాయుడులోనే మన ఈవెంట్లు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు అక్కడ సగం సక్సెస్ఫుల్. వి అన్న పేరుతో ఉన్న వాళ్ళకి 2026 చాలా లక్ అంట. అక్కడ ఆయన తమిళనాడులో సీఎం అయ్యారు అండ్ ఇక్కడ మీరు బోల్డ్ అన్ని డబ్బులు సంపాదించాలని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు